మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. మన రికార్డింగ్ నెంబర్ ఇది 109. 16వ అధ్యాయం 16th చాప్టర్ అయిన దైవాసుర సంపద్విభాగ యోగము అనేది చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం దైవ అసుర అంటే దైవ లక్షణాలు, రాక్షస లక్షణాలు, ఈ సంపత్తులన్నీ ఏవేవి ఎవరికి ఉన్నాయి అనే లక్షణాలను విభజించి రెండుగా చెప్తూ ఉన్నారు ఇక్కడ పరమాత్మ. దైవ అసుర, దైవ లక్షణాలు, రాక్షస లక్షణాలు అని సృష్టిలో ఉన్న రెండు విధాల స్వభావాలని వివరంగా చెప్తూ ఉన్నారన్నమాట. సృష్టిలో మొట్టమొదటి నుంచి రెండు విభిన్న స్వభావాలు ఉన్నాయి అర్జున అంటున్నారు. విభిన్నం అంటే వ్యతిరేక స్వభావాలు, ఒకదానికొకటి పడదు. మొట్టమొదటిదేమో దైవ లక్షణాలు, దైవీ ప్రకృతి. రెండోది ఆసుర ప్రకృతి. ఎవడైతే సాధకుడు కాగోరు, అన్ని విషయాలు తెలుసుకొని దైవాన్ని చేరుకోవాలనుకునేవాడే సాధకుడు. అటువంటి వాడు శాస్త్రాన్ని జాగ్రత్తగా చదువుకొని గ్రహించుకొని మొట్టమొదటి స్వభావాన్ని ఆచరిస్తూ, అంటే దైవ లక్షణాలనేమో ఆచరించాలి, రాక్షస లక్షణాలని దగ్గరికి రాకుండా చూసుకోవాలి. ఈ రెండు విధాల స్వభావాల్లోనూ రెండు విధాలుగాను ఉన్నదాన్ని ఇక్కడ వివరిస్తున్నాను అర్జున అని చెప్పారు పరమాత్మ. మొట్టమొదటిది దివ్యగుణ సంపద, అంటే మంచి లక్షణాలు ఏమిటి అని చెప్తూ ఉన్నారు. నెంబర్ 1, భయం లేకుండా ఉండటం, ఫియర్లెస్నెస్. ఎట్లా భయం లేకుండా ఎట్లా ఉంటుంది? చాలా కష్టం కదా. భయం లేకుండా ఉండాలంటే ఒక విషయం తెలుసుకోవాలి. వాళ్ళు ఏంటి, సృష్టిలో ఉన్న మనుషులు, జరుగుతూ ఉన్న ఇన్సిడెంట్స్ అన్నీ మన సాధన కోసమే అని తెలిసిన వాడికే భయం ఉండదు. లేదా అన్నీ భయంగానే ఉంటాయి. లేకపోతే ఎవరిని చూసినా భయమే, ఏది జరిగినా భయమే, ఏం జరగబోతోందో అని భయం. అందుకని ఈ విషయం తెలుసుకోవాలి ఫస్ట్. శాస్త్రం ద్వారా, గురువు ద్వారా తెలుసుకోవాల్సిందేమిటి, ఏది జరిగినా కూడా తన మంచికే. ఎదురు సృష్టిలో ఉన్న వ్యక్తులందరూ కూడా తన సాధనకు ఉన్నవాళ్లే అని చెప్పి తెలుసుకున్న వాడికి భయం ఉండదు. ఫియర్లెస్నెస్ అనేది మొట్టమొదటి దైవీ లక్షణం. రెండోది తనలోని పాజిటివ్ నెగటివ్ రెండిటికి సామ్యం చెడిపోకుండా చూసుకోవాలి. సామ్యం అంటే నెగటివ్ వద్దు అనుకుంటే మళ్ళీ కష్టం, పాజిటివే కావాలి అనుకుంటే కష్టం. ఈ రెండింటిని ఉన్న వాటిని ఉన్నట్టుగా, సృష్టిలో అనేక ఉన్నాయి, నాకేం సంబంధం, పక్కింటి వాళ్ళ ఇంట్లో ఎన్నో జరుగుతున్నాయి, నేను ఎందుకు రెసిస్ట్ చేయాలి? వాళ్ళ ఇంట్లో అరుస్తారండి, వాళ్ళ ఇంట్లో భర్త భార్యను చూడండి, మనకెందుకు సంబంధం? దాంట్లో వేళ్ళు పెట్టినందువల్ల దానితో మనం చెడిపోతాం, మన సాధన చెడిపోతుంది. కాబట్టి మనకు అవసరం లేదు. ఆ సామ్యం చెడిపోకుండా పాజిటివ్ నెగటివ్ నీవు పర్వాలేదు అన్నట్టుగా ఉండటం, చూసి చూడనట్టుగా ఉండటం. ఆ సామ్యం చెడిపోకుండా, అంటే ఎటువైపు మొగ్గు చూపకుండా, ఎవరినో ఒకళ్ళని సపోర్ట్ చేయటం కాకుండా పాజిటివే ఉండాలండి అన్నా కష్టమే, నెగటివ్ ఉండకూడదు అన్నా కూడా కష్టమే. కష్టం అంటే ఏంటంటే దోవనబోయే కర్మబంధాన్ని మన నెత్తి మీద వేసుకోవటం. ఇక్కడ మనం కొంచెం నెమ్మదిగా ఆలోచిస్తే, అంటే ఆలోచించటం కూడా విచక్షణతో కొద్దిగా విజ్డమ్ ప్రివేల్ అయితే, ఇక్కడ అర్థం అవ్వాలంటే మనకి పాజిటివ్ విషయాలే చేయండి, నెగటివ్ దగ్గర రాకుండా, ఆసుర లక్షణాల దగ్గరికి రాకుండా చూసుకోండి అని చెప్పారు ఇక్కడ క్లియర్గా. ఏం చెయ్యాలో చెప్పారు, కానీ అది మెంటల్ ఎక్సర్సైజ్గా చెయ్యమని చెప్పలేము. ఇవి మంచివా కాదా, ఇప్పుడు ఇవి రాకుండా ఎలా చేసుకోవాలి, వీళ్ళందరూ చెడ్డవాళ్ళే, వీళ్ళు వస్తే కష్టమే, ఇలా మెంటల్ ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకు చాలా న్యాచురల్గా అది అలవాటైపోయింది. మనస్సుతో ప్రతి దాన్ని మనసులోకి ఎక్కించుకొని మెంటల్ ఎక్సర్సైజ్ చేసి దాని ద్వారా ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు ఆ పని చేయటం అనేది ప్రతి వాళ్ళకి అలవాటైపోయింది. పర్టికులర్గా ఈ కలియుగంలో మనస్సే ఏలుతోంది రాజ్యం నిజంగా చెప్పాలంటే. సో మెంటల్ ఎక్సర్సైజ్ చేయకుండా మంచి పనులు చేయండి, చెడ్డ పనులు చేయమాకండి, అంతే. మనం చెయ్యవలసినదే తప్ప ఇక్కడ ఆలోచించాల్సింది లేదు. అది కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇట్లా రెండిటికి చక్కగా బ్యాలెన్స్ చేసుకోవటం అనేదాన్ని సత్వగుణ సంశుద్ధి అంటారు అని చెప్పి రాశారు ఇక్కడ. తర్వాత నెంబర్ 3, క్రమ పద్ధతిలో చేయాలి. మనం ఏదైనా జ్ఞానం ఆర్జించేటప్పుడు, అంటే చక్కగా జ్ఞానాన్ని తెలుసుకునేటప్పుడు, విషయాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి. ఆ సిస్టమేటిక్గా వెళ్ళి అది ఊరికే చదువుకోవటమే
థియరిటికలే కాకుండా మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయటం, మన జీవితానికి అన్వయం చేసుకొని, ఓహో ఈ పరిస్థితుల్లో నేను ఇలా ఉండాలని శాస్త్రం చెప్పింది కదా, నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను, రెస్పాండ్ అవ్వాల్సిన విషయానికి రియాక్ట్ అవ్వకూడదని తెలుసుకున్నాం కదా అని మన జీవితానికి అన్వయం చేసుకుంటూ, మొదటిసారి అవ్వకపోవచ్చు, మన వల్ల సాధ్యం కాదు ఇమీడియట్గా, కానీ మనం వదలకుండా ప్రయత్నం చేసినందువల్ల మనకు ఆ స్థితి తప్పకుండా వస్తుంది. అందువల్ల అది మన జీవితానికి ఇంప్లిమెంట్ చేసుకుంటూ దాన్ని అలా యోగం చెందేటట్టుగా చూసుకోవడం. యోగము అంటే కలయిక, ఏది అనుకుంటున్నామో ఏది కరెక్టో దాన్ని మన జీవితంలో రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉండటాన్ని జ్ఞాన యోగము అంటారట. అట్లా జ్ఞానయోగంలో కొంచెం నిలబడాలంటే అది చెదిరిపోకుండా చూసుకోవాలి. చెదిరిపోకుండా చూసుకోవడాన్ని జ్ఞానయోగ వ్యవస్థితి అంటారు. అంటే ఏంటంటే ఇంటగ్రేషన్ త్రూ నాలెడ్జ్ ఇంటూ సింథసిస్. ఒకేటి ఉన్నది ఒకటే, ఆ సింథసిస్ వైపు ప్రయాణం చేస్తున్నాం. ఆ నాలెడ్జ్ని ఊరికే తల మీద బరువు మోస్తూ ఉన్నవాడిలాగా కాకుండా ఆ బరువుని జీవితంలోకి ఇంప్లిమెంట్ చేసినప్పుడు బరువు అనేది ఉండదు. బరువు అని ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే విపరీతమైన నాలెడ్జి ఎన్ని ఉన్నాయంటే బుర్రలో చెప్పలేనని ఎక్కిచ్చేశాడు. అది కాదు ఇక్కడ చెప్తూ ఉన్నది. అసలు చక్కగా ఒక విషయం తెలుసుకోవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. ఇంకా నెత్తి మీద అంటూ ఏం లేదు. అందుకే ఆలోచన వద్దు, మెంటల్ ఎక్సర్సైజ్ వద్దు అని చెప్పేది అందుకే. మనస్సులోకి ఎక్కించుకోవటం కాదు, అర్థం చేసుకోవటం, అర్థం చేసుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, ఆ ఇంప్లిమెంట్ చేసిన దాన్ని నిలబెట్టుకోవటం, దాన్ని ప్రతి మంచి విషయాన్ని కూడా తనకు తెలిసిన మంచి విషయాన్ని ఆచరణలోకి తీసుకొని రావటం. ఊరికే వాచా వేదాంతం అని కాకుండా గొప్ప గొప్పగా మాట్లాడతారండి వారు, కానీ చేతల దగ్గరికి వచ్చేటప్పటికి ఏమీ ఉండదు. ఒక సామెత ఉంది మనకి, ఏంటంటే మాటలు కోటలు దాటుతాయి, కాళ్ళు గడపలు దాటవు అని. అలా కాకుండా మనం చక్కగా ఏది నేర్చుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది ఒకటి. అంతేకాకుండా స్ట్రైట్ అవే ప్లెయిన్గా ఆలోచించటం, ఆలోచించి ఆ ప్లెయిన్గా ఉండి, ఆ ప్లెయిన్గా అంటే నిష్కల్మషంగా ఏది చెప్తామో అది చెయ్యగలగటాన్ని ఆర్జవము అంటారట. ఒక్కొక్క దాని పేర్లు చెబుతున్నారు. తను చేసే పని కానీ తను చేసే ఆలోచన కానీ దాచిపెట్టుకోవటము అనే క్వాలిటీ ఉండేదైతే అది నిర్మలత్వం కాదు. అందుకని అందరికీ చెప్పమని కదా, అవసరమైతే బయట చక్కగా నిర్భయంగా చెప్పగలిగిన విషయం అయి ఉండాలి. అది 10 మందిలో చెప్పలేని విషయం అయితే అది నిర్మలత్వం కాదు. బాహాటంగా వెల్లడించగలగటాన్ని ఆర్జవము అంటారు అని చెప్పారు. ఇక్కడ 1వ శ్లోకం అయిపోయింది. మన దివ్యగుణ సంపదలో 3 నంబర్లు అయినాయి. ఇప్పుడు 4వది చెప్పుకుంటున్నాము. తనకున్నంతలో ఇంకో వ్యక్తికి ప్రేమపూర్వకముగా సమర్పించుట అన్నారు. అంటే మనం దానం ఎలా చేస్తామో తెలుసు పెద్దవాళ్ళకి, అందుకని ఎలా చెయ్యాలో చెప్తూ ఉన్నారు. ఏదో వచ్చాడు, ₹1 ఇస్తే అవతల పోతాడు, లేకపోతే ₹10 ఇస్తే అవతల పోతాడు అని కాదు. అది మనకు ఒక అవకాశంగా, భగవంతుడు మనకిచ్చిన అవకాశంగా తలుచుకొని. ఎందుకంటే దానం పుచ్చుకునేవాళ్ళు లేకపోతే మనం ఎవరికి దానం చేస్తాం? మనం ఇవ్వకపోతే ఇంకోళ్ళు ఇస్తారు, అతనికి అదేం ప్రాబ్లం లేదు. అందువల్ల మన దగ్గరికి వచ్చిన వాళ్ళని దైవస్వరూపంగా భావించి ప్రేమతో దానం చేయాలి మనకున్న దాంట్లో అని చెప్తూ ఉన్నారు. అయ్యో నేను ఇవాళ ఇది ఇచ్చేస్తే రేపు నాకు ఎట్లాగా నేను దాచిపెట్టుకోవాలి అనే భావన లేకుండా, దాచిపెట్టుకుంటే నిలవదు, ఇవ్వటం ద్వారానే దాపరికము అనేది తెలుసుకొని ఉండాలి. అప్పుడే హాయిగా ఇవ్వగలుగుతాం. మనం ఎంత ఇచ్చామో అదే మనకు వచ్చేది, అంతేగాని మనం దాచిపెట్టుకుంటే నిలవదు అది. ఆఖరికి ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరిగేటప్పుడు కృష్ణ పరమాత్మ చూశాట, ఈవిడ ఎప్పుడన్నా ఏదైనా దానం చేసిందా, వస్త్రదానం చేసిందా లేదా, ఈవిడకి వస్త్రాలు ఇవ్వటానికి అని చూస్తే ఆయన గుర్తొచ్చిందిట. ఆయన వేలికి ఏదో దెబ్బ తగిలితే చీర చింపి కట్టుకట్టిందిట. ఆ గుడ్డ ముక్క ఇవాళ ఆవిడకి అంతులేని వస్త్రదానం చేసింది. ఆవిడ జీవితాన్ని, మానాన్ని కాపాడింది ఆ వస్త్రదానం. అలా లెక్కలు పెట్టుకుంటాడు దేవుడని కాదు, మనం చేసిందే మనకు వస్తుందనేది సృష్టిలో చాలా నియమిత కర్మ. ఇట్ హ్యాపెన్స్ అంతే. విసిరేస్తేనే కదా ఏదైనా కింద పడటానికి, విసిరేయకుండా కింద పడదు ఏది కూడా. అది చాలా న్యాచురల్ ప్రాసెస్. అందువల్ల తనకున్న దాంట్లో ప్రేమగా ఇంకొకళ్ళకి ఇవ్వటమే నిజమైన దాచిపెట్టుకోవటం. అదే మనకు ఉపయోగిస్తుంది. అన్నం పెట్టిన వాడికి అన్నం దొరుకుతుంది.
ఇప్పుడు అయ్యో నిన్న అన్నం పెట్టానండి, ఇవాళ నాకు అన్నం లేకుండా అయిపోయింది అని జడ్జిమెంట్ చేసే విషయం కాదు ఇది. పెట్టి మర్చిపోవాలి వాళ్ళు ఎంత ఆనందపడ్డారో నేను అన్నం పెడితే, వాడు ఎంత ఆకలిగా వచ్చాడో. ఈ మెంటల్ ఎక్సర్సైజ్ కూడా అస్సలు చేయకూడదు. అంటే ఇచ్చిన దాన్ని మళ్ళీ నువ్వు తీసుకుంటూ ఉన్నట్టు వెనక్కి, దానివల్ల నువ్వు ఆనందం పొందటానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నట్టు. అది చాలా పొరపాటు అని చెప్పి తెలుసుకోవాలి మనం. ఒక విధమైన వ్యభిచారం అది. వ్యభిచారం అనే మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, ఇచ్చిన దాన్ని గురించి ఒక మనసులో ఒక రాక్షసమైన ఆనందం అంటారు దాన్ని. దివ్యమైన ఆనందం కాదు అది. ఆ ఇచ్చిన విషయానికి యు వాంట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అది కరెక్ట్ పద్ధతికి అది ఇచ్చి మర్చిపోవటమే కంప్లీట్గా, అంటే పూర్తిగా ఇవ్వటం అన్నమాట. అది ఒకటి చెప్పారు. తనకు కలిగిన దాంట్లో ప్రేమపూర్వకంగా సమర్పించడము చారిటీ అంటారని. 5వ నెంబర్ ఏంటంటే, తన మీద బయట విషయాలేవి ఇన్ఫ్లుయెన్స్ చూపించకుండా, ప్రభావితం కాకుండా ఉండాలి మనం. అంటే మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం చుట్టూతా జరిగే ప్రతి విషయానికి. అలా జరగకుండా చూసుకోవడాన్ని దమము, సెల్ఫ్ కంట్రోల్ అంటారట. ఎలా చూసుకుంటాం బయట విషయాలు మన మీద రిఫ్లెక్ట్ అవ్వకుండా? మొట్టమొదట ఏం చేయాలంటే, బయట విషయాలు మన మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి అనే విషయం తెలుసుకోవాలి. ఏదో ఒక థియరీగా పుస్తకంలో చదువుకున్నాం, ఇలా చేయకూడదుటండి అనేస్తే సరిపోదు. అది మనలో ఎప్పుడెప్పుడు మనం చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల రియాక్ట్ అవుతున్నాము. ఎండగా ఉంటే ఎలా రియాక్ట్ అవుతున్నాము, విపరీతంగా వాన వస్తే ఇలా అబ్బా ఈ వాన ఎప్పుడు తగ్గుతుందోనండి, ఎన్ని పనులు ఉన్నాయోనండి అనుకుంటున్నామా మనం? వాన తగ్గుతుంది, ఎందుకు తగ్గదు? వాన అనేది సృష్టికి సంబంధించిన విషయం, మన చేతుల్లో విషయం కాదు. జరుగుతూ ఉన్న వాటన్నిటికీ కూడా రెసిస్టెన్సు, జడ్జిమెంటు చేయకుండా చాలా సహజంగా వానంటే అది భగవంతుడి ఆశీర్వాదం. ఆయనే భగవంతుడే వాన రూపంలో, నీటి రూపంలో నేనే ఉన్నాను అని చెప్పినటువంటి పుస్తకం ఇది. సో అన్నిటికీ రియాక్ట్ అవుతున్నానా, ఎందుకు ఇట్లా అనుకున్నాను, ఓహో ఇంక నుంచి అనుకోకూడదు అని తెలుసుకుంటూ ఉండటమే చాలా తేలికగా వస్తుంది. అది మనం దృష్టి పెడితే ఇక్కడ జరగని పని అంటూ లేదు అసలు. అది చెబుతూ ఉన్నారు. చుట్టూ ఉన్న విషయాల వల్ల మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండటము, సెల్ఫ్ కంట్రోల్, దమము. ఎన్నో జరుగుతాయి. ఎవరో పిల్లలు అరుస్తారు, మనం పూజ చేసుకుంటుంటే ఎవరో వచ్చి డిస్టర్బ్ చేస్తారు. పూజకి డిస్టర్బెన్స్ ఏమిటి? అవతల వచ్చినవాడు దైవస్వరూపమే, అసలు డిస్టర్బెన్స్ అవ్వదు. పూజకి డిస్టర్బెన్స్ అనేది జరగదు, ఎందుకంటే ఇది దైవ కార్యం. దైవ కార్యాన్ని ఎవరు పాడు చేస్తారు? దేవుడి సంబంధమైన విషయాన్ని డిస్టర్బ్ చేయగల ఇంకో నరమానవుడు ఉన్నాడా ఇక్కడ? దైవమే ఉన్నాడు సర్వత్రా, ఆయనే వచ్చాడు. ఇది డిస్టర్బ్ అవ్వదు అని తెలుసుకున్నప్పుడు ఆ ఎఫెక్ట్ మన మీద పడకుండా, అంటే తెలుసుకోవడమే ప్రతి విషయం. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరు? నా కోసం వచ్చారు వాళ్ళందరూ. నేను ఈ పరిస్థితుల్లోకి ఎందుకు ఉన్నాను అంటే ఇది నాకు నా ఎవల్యూషన్కి మంచిది కనుక అని చెప్పి నిసర్గదత్త మహారాజ్ చెప్పారు. ఎందుకున్నాను అని అనిపిస్తే అది నాకు మంచిది కనుక అనే విషయం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి మనం. అదే రకంగా 5 అయిపోయినాయి సెల్ఫ్ కంట్రోల్. 6వది తనకు ఫలితం ఆశించకుండా చేసే మంచి పని యజ్ఞం అన్నమాట. ఇంపర్సనల్ వర్క్. ఇందాక కూడా చెప్పుకున్నాం మనం. ఫలితం ఆశించకుండా అంటే ఒక బిచ్చగాడికి 50 రూపాయలు ఇచ్చాము, నేను 50 రూపాయలు ఇచ్చానండి అని ప్రతి వాళ్ళకి చెప్పటం. తర్వాత 50 రూపాయలు ఇచ్చినప్పుడు వాడి మొహం ఎలా ఉందో మనం ఆలోచించుకొని మనం సంతోషపడటం. వీ వాంట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. తప్పది, చాలా పొరపాటు. అంటే దానం అనేది అపవిత్రం అయిపోయింది అక్కడ. ఇచ్చి మర్చిపోవటమే. అందులో గొప్ప లేదు, బీద లేదు. మనం దానం చేయగలగటం, మన చేతిలో డబ్బులు ఉండటం, మన దగ్గరికి ఎవరో రావటం, ఇదంతా దైవ కార్యం, మనకు సంబంధించింది కాదు. దాన్ని మనం అందిపుచ్చుకొని మనం నిజంగా దానం చేయగలగటం అనేది దైవానుగ్రహం. తండ్రి నీకు నమస్కారం, చాలా థ్యాంక్స్ అని చెప్పుకొని వదిలేయాలి. కానీ దాన్ని మనస్సులో ఊహించుకుంటూ ఆహా చాలా గొప్ప పని చేశాను ఇవాళ నేను, నలుగురికి చెబితే వాళ్ళు మెచ్చుకుంటారు కదా, ఇవన్నీ అవసరం లేదనమాట. ఇవన్నీ కూడా మనల్ని మళ్ళీ ఎఫెక్ట్ చేస్తాయి. ఇంపర్సనల్ వర్క్ ఏ రకంగానూ దాని గురించి మళ్ళీ పర్సనల్గా తీసుకోకూడదు. ఏ మంచి పని చేసినా కూడా అటువంటి పనిని యజ్ఞము అంటారట. వెనక్కి తిరిగి చూడకుండా చేసే పనిని యజ్ఞము అంటారట. 7వది వేదశాస్త్ర గ్రంథాలని నిత్యము మననం చేసుకో. మనకు వేదం తెలియదు కదా. వేదశాస్త్ర గ్రంథాలంటే మనకు తెలిసిన వేదం భగవద్గీతే, మనకు తెలిసిన వేదం భాగవతము, రామాయణం. ఇలాంటి విషయాల్లో
వాటిని ఎప్పుడు మర్చిపోకుండా మననం చేసుకుంటూ ఉండాలి. ఎందుకు మననం చేసుకోవాలి? ఇది చెయ్యకపోతే వేరే విషయాలు మననం చేస్తాం కాబట్టి, వేరే విషయాలు మననం చేస్తే మనల్ని డిస్టర్బ్ చేస్తాయి కాబట్టి, మనల్ని డిస్టర్బ్ చెయ్యకుండా ఉండే పద్ధతి ఏమిటో ఇక్కడ చెప్తూ ఉన్నారు. వేదశాస్త్ర గ్రంథాలని చక్కగా మననం చేసుకుంటూ వాటి వెలుగులో తన జీవితాన్ని మలచుకోవటము అనే దాన్ని స్వాధ్యాయము అంటారట. స్వాధ్యాయము అంటే ఆ చక్కని దివ్య గ్రంథాల చూపించే దివ్య వెలుగులో మన జీవితాన్ని గడుపుకోవడం అనేది స్వాధ్యాయము. 8వ నెంబరు, తనలో ఉన్న జ్ఞానాగ్ని, ప్రాణాగ్ని, దక్షిణాగ్ని అను 3 అగ్నుల్ని ప్రజ్వలింపజేసి వాటిని సద్వినియోగం చేయటమే తపస్సు. మనలో ఏమేం శక్తులు ఉన్నాయి అని తెలుసుకొని, అలా చూసినప్పుడు 3 అగ్నులు కనపడతాయి అన్నమాట మనకేమిటి? ఫస్ట్ది జ్ఞానం అనేటటువంటి అగ్ని, ప్రాణం అనే అగ్ని, దక్షిణాగ్ని అంటున్నారు. మరి ఆ దక్షిణాగ్ని అనేది ముందు ముందు చెబుతారేమో, చూద్దాం దక్షిణాగ్ని అంటే ఏమిటి అనేది. ఈ 3 అగ్నుల్ని కూడా ప్రజ్వలింపజేసి అంటే పెంచుకొని దాన్ని జాగ్రత్తగా దానికి అవసరమైనటువంటి విషయాలు ఫీడ్ చేస్తూ వాటిని 3టిని బాగా జ్వలింపజేసి బాగా మంట పెద్దది చేసి వాటిని సద్వినియోగం చేసుకుంటారుట తపస్సు చేసేవాళ్ళు. సద్వినియోగం అంటే మంచి పనులకి, జనానికి శ్రేయస్సు, లోకానికి కళ్యాణం లోక కళ్యాణం కోసం వాడతారన్నమాట అని చెప్తూ ఉన్నారు. ఇది 8వ నెంబర్ అన్నమాట. 9వది, మనస్సుతో కానీ మాటతో కానీ చేతతో కానీ ఏదన్నా చేయటం వల్ల కానీ ఎవరిని ఏ జీవిని బాధించకూడదు అంటున్నారు. చీపోవే అనకూడదు కుక్క వస్తే. ఆ జీవిని, ఒక జీవిని బాధించకూడదు. నీ మాట వల్ల కానీ నీ పని వల్ల కానీ నీ మనస్సులో కూడా అనుకోకూడదు. దాన్ని అలా చేయకుండా ఉంటే దాన్ని అహింస అంటారు. మనం అహింస అంటే మేము మాంసాహారులం కాదండి, అహింస చేయకూడదు కదా, అది కాదు. మనస్సులో కూడా హింసా భావన రాకుండా చూసుకోవాలి. ఒక జీవి, ఒక కాక్రోచ్ చూడంగానే ఛీ అంటాం మనం, అలాంటి భావం వస్తుంది. వచ్చిన దాన్ని నిదానంగా, అది దైవ స్వరూపమే కదా. సృష్టిలో నేనెలా, నా దేహం ఎలా ఉందో దాని దేహము అలాగే ఉంది. రేపు నేను అట్లా పుడితే నన్ను ఇంకోళ్ళు ఛీ అంటే నాకు కష్టమే కదా. మనకి తెలియదు కదా మనం ఏమిటి, మనం ఎట్లా పుట్టబోతున్నాం, ఇంతకుముందు ఎన్ని జన్మలు ఎత్తాం, ఎన్ని రకాల జన్మలు ఎత్తామని మనకు తెలియదు కదా. ఈ సృష్టిలో ఛీ అనేది ఏదీ లేదు అని మనల్ని మనం కన్విన్స్ చేసుకుని అర్థం చేసుకున్నప్పుడే అది జరుగుతుంది. ఏ జీవిని బాధించకుండా ఉండటం అహింస. 10వది, సత్యము. అవసరం కోసం ఇప్పుడు నిజం చెప్పాలి, లేకపోతే చచ్చూరుకుంటాం. ఇప్పుడు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది అని కాకుండా ట్రూత్ఫుల్గా ఉండటమే తన స్వభావం. ఉన్నదన్నట్టే చెప్పగలగాలి. ట్రూత్ఫుల్గా ఉండటం అనే మాటకి ఇంకొక అర్థం కూడా ఉంది. కుండ పగలగొట్టినట్టుగా చెప్పి ఉన్న విషయాన్ని ఇంట్లో వాళ్ళందరిలో పెద్ద డిస్టర్బెన్స్ క్రియేట్ చేయగలిగిన వాళ్ళు ఉంటారు, ఇంట్లో కానీ బయట కానీ. వాళ్ళు ఏమనుకుంటారు, నేను నిజమే చెబుతానండి. అది కాదు నిజం అంటే. ఇంకొకళ్ళని బాధ పెట్టేది నిజం కాదు. నిర్మల హృదయం ఉండాలి మనకి. అబద్ధం చెప్పకుండా ఉండే గుణం ఉండాలి. అబద్ధమేదో నిజమేదో తెలుసుకున్నటువంటి లక్షణం ఉండాలి తప్ప అది మెంటల్ ఎక్సర్సైజు ఒక కంక్లూజన్కి వచ్చి ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పేది కదా. అలా జీవించటము అనేది ఉంది. ట్రూత్ఫుల్గా జీవించటం అనేటటువంటిది అది 10వ నెంబరు. 11వ నెంబర్ ఏంటంటే కోపము తనలో నిలిచి ఉండకూడదు. ఎవరి మీదైనా కోపం వస్తుంది సహజంగా. ఆ కోపాన్ని అలాగే మెయింటైన్ ఎలా చేయాలి అనే ఊహలు కూడా ఉంటాయి కొంతమందికి. అది మెయింటైన్ చేయటం కోసమని బాగా ఆజ్యం పోసినట్టు, మంటల్లో నెయ్యి పోసినట్టుగా వాళ్ళు చేసిన ఇంకా చెడ్డ పనులు, అంతకుముందు చేసినవి, ఎవరెవరికి ఏ రకంగా హాని చేశారు, ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఆ కోపాన్ని పెంచుకునే పిచ్చి పనులు చెయ్యకూడదు. అసలు మనస్సులో కోపం నిలవ ఉండకూడదు. ఉంటే ఎవరిని దహిస్తుంది? అది ఎవరి మనస్సులో కోపం ఉందో వాళ్ళనే దహిస్తుంది. అందువల్ల ఆ కోపం అవసరానికి ప్రదర్శించి ఊరుకోవాలి. అది నిజమైన కోపం రాకూడదు. అసలు వస్తుంది, వచ్చినప్పుడు దాన్ని గమనించుకొని ఓహో ఇలా ఉంటుందా, ఒక ఎనర్జీ లాగా వస్తుందా,
ఈ కోపంలో నేనే యాక్షను తీసుకోకూడదు, ఈ కోపంతో నేనే డెసిషను తీసుకోకూడదు అని నెమ్మదిగా దాన్ని ఛానలైజ్ చేసుకుంటుంటే అదే పోతుంది. ఇది దేవుడి సృష్టి. ఎవరిని గురించి ఎవరు కోపం తెచ్చుకునే అధికారాలు ఎవరికి లేవు అని తెలుసుకొని ఉండటం. అంతేకాకుండా చిన్నపిల్లలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అవతల వాడి బాగు కోసం కొద్దిగా చికాకు ప్రదర్శిస్తాం, కోపం వచ్చినట్టుగా చూపిస్తాం. నిజంగా కోపం రాకుండా ఉండాలి. కానీ వాడి బాగు కోసం అయినప్పుడు ఏమిట్రా పిచ్చి పనులు చేస్తున్నావని గట్టిగా అంటాం. అంత మటుకే కానీ దాన్ని లోపల ఉంచుకోవటం అనేటటువంటిది ఎప్పుడూ చేయకూడదు అంటున్నారు. ఆ భావాన్ని తను అనుభవించరాదు. ఆ కోపం అనే భావం మనలోకి వచ్చిందంటే ఆ అనుభవం మనకి చక్కగా తెలుసు. ఎందుకంటే మనకి అందరికీ సహజంగా జరుగుతూ ఉన్నదే. అది నిదానంగా దాన్ని ఛానలైజ్ చేసుకోవాలన్నమాట. 12వది, ఇది దివ్య గుణాలు చెప్పేవన్నీ కూడా ఈ దివ్యగుణ సంపదల్లో 12వది ఇప్పుడు చెప్పుకుంటున్నాం. తనకున్నది తనకు అవసరమే, తనకు ఏది ఉందో అది తనకు అవసరమే. కానీ ఇప్పుడు దాంతో ఇంకొకళ్ళకి అవసరం వచ్చింది, ఇవ్వాలి అక్కర్లేదా? వెంటనే ఇవ్వాలి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. నాకు అవసరమే, కరెక్టే, కానీ ఇప్పుడు అవతల వాళ్ళకి అవసరం వచ్చింది. నాకు ఎప్పుడో అవసరం వస్తుందో, లేకపోతే నేను వాడుకుంటూ ఉన్న వస్తువు పర్వాలేదు సర్దుకుందాం, వాడికి అవసరం అంటున్నారు కదా ఇచ్చేద్దామనే సమర్పణ చెయ్యగలగటాన్ని త్యాగము అంటే స్పిరిట్ ఆఫ్ ఆఫరింగ్ అంటారట. ఇది 12వ నెంబరు. 13 ఏంటంటే ఎట్లాంటి సన్నివేశంలో అయినా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే చిరాకు పడకుండా, గంతు లేకుండా, మొహంలో కానీ దేహంలో కానీ ఏ మార్పు రాకుండా శాంతంగా ఉండగలగటం, లివింగ్ ఇన్ పీస్ అనేది 13వ నెంబరు. చక్కగా ఉంది. ఇది అసలు చికాకు పడతాం, తప్పకుండా పడతాం, కానీ దాన్ని పట్టుకుంటే ఓహో నాకు చిరాకు వస్తుంది, నా మొహంలో ఎన్ని మార్పులు వచ్చినాయో, ఈసారి ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిలబడగలగాలి. ఉంటాయి అలాగే అందరి జీవితాల్లో. అందుకని మన మొహంలో ఎప్పుడు అటు ఇటు రకరకాల హావభావాలు చూపించడానికి ఇదేమన్నా యాక్షనా, డ్రామానా, ఏం అక్కర్లే, స్థిమితంగా ఉంటుంది నేర్చుకోవాలి. నేను రియాక్ట్ అవ్వకూడదు దానికి అనే విషయం గుర్తుపెట్టుకున్నప్పుడు నెక్స్ట్ టైం పట్టుకుంటాం. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు పట్టుకొని నిదానంగా దాని మీద మనకి స్వామిత్వం వస్తుంది. ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే లివింగ్ ఇన్ పీస్ అనేది చేసి చూపించిన వాళ్ళు కోటానుకోట్ల మంది మహానుభావులు ఉన్నారు మనకి. ఇంకా 14వ నెంబర్ చెబుతున్నారు. తన వల్ల తన ఎడల కానీ ఇంకొకళ్ళ ఎడల కానీ, అంటే తన గురించి తనకి ఏదో దుర్బుద్ధి, నేను సరైన వాడిని కాదు, నేను ఇలా ఉండాలి, నేను చాలా ప్లెయిన్గా ఉంటానండి, అందువల్ల ఏమవుతుందంటే నన్ను అందరూ మోసం చేస్తున్నారు, నేను ఇంక నుంచి నేను మోసం చేసేసి వాళ్ళని కింద పడేస్తాను, అలాంటి దుర్బుద్ధులు తన మీద ఉండకూడదు. ఈసారి వాడిని వాడి పంచవుతాననే భావం ఇంకొకళ్ళ మీద కూడా ఉండకూడదు. ఆ దుర్బుద్ధి లేకుండా ఉండటం అనేది 14వ నెంబర్ అన్నమాట. అది దివ్యగుణం లేకుండా ఉండటం అనేది. 15వ నెంబరు సర్వజీవుల ఎడల దయ కలిగి ఉండాలి. ఇక్కడ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. దయ అంటే జాలి కాదు. జాలి ఎప్పుడు వస్తుందంటే నేను గ్రేట్ అవతల వాళ్ళు తక్కువ అన్నప్పుడు జాలి వస్తుంది. అది కాకుండా దయగా నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అవతల వాడు అంతేననేటటువంటి భావం ఒకటి. సాక్షాత్తు భగవత్ స్వరూపం, నా ఇష్ట దైవమే సర్వత్రా ఉన్నాడు. మనం ఆరాధించే దైవం సర్వత్రా లేడా? కొన్ని చోట్ల మటుకు లేకుండా నా శత్రువులు, నా అక్క చెల్లెళ్ళు, నా భార్య, నా భర్త, నా భార్య, మా అత్తమామలు, కొంతమంది మాలో మాత్రం లేడా భగవంతుడు? కాదు, సర్వత్రా ఉన్నాడు. నేను కొలిచే దైవం సర్వత్రా ఉన్నాడనే నేను అనుకుంటున్నా. కాబట్టి ఆ విషయం గుర్తొచ్చినప్పుడు ఆ దయ, ప్రేమ అనేది ఆటోమేటిక్గా వస్తాయి. ఆ దైవాన్ని అడగొచ్చు చక్కగా, తండ్రి నాకు ఈ దయ ఇవ్వు. మనకి పోతన రాసిన పద్యమే ఉంది కదా, నీ పాద కమల సేవయు నితాంతాపార భూత దయ అంటాడు ఆయన. అపారమైన భూత దయ ఇవ్వు నాయన నాకు. అట్లా అడగొచ్చు మనం భగవంతుడిని. అది చెబుతూ ఉన్నారు. దయ ఉండాలి అవతల వాళ్ళని చూసి, కానీ జాలి కాదు అని చెప్పారు. ఎంత చక్కని విషయాలో ఇక్కడ చెప్తూ ఉన్నారు. దయ చూపటం అంటే జాలి కాదు. జాలి చూపించినప్పుడు నువ్వు గొప్పవాడివని, అవతలవాడి హీనంగా ఉన్నాడని అరిస్టోక్రసీ ఉంటుంది దాంట్లో, అది కాదు. అవతల వాళ్ళ మీద దయ చూపించటం అంటే తనతో సమానుడు అని అనుకోనే
ఆ సహాయం మనం చేయగలిగిన సహాయం చేయటం అనేది అక్కడ దయ అన్నమాట. అట్లాంటిది మనతో సమానము అనే భావమే మనలో బాగా నిలబడాలన్నమాట. అట్లాగే 16 నెంబరు, ఏ విషయంలో కూడా అవసరాన్ని మించి ఆసక్తి చూపించకూడదు. అలోలుపత అంటారు దాన్ని, నాన్ ఇంటెలిజెన్స్. ఎంత మటుకు అవసరమో అంత మటుకు చేసి ఇవతలికి రావాలి. మన మనవడు అవ్వచ్చు, మన కొడుకు అవ్వచ్చు, మనకి ఎంతో ఆప్తుడైన స్నేహితుడు అవ్వచ్చు, ఒక శత్రువు అవ్వచ్చు. ఎంత మటుకు అవసరమో మనం అక్కడ ఉండటం మన డైలాగు. మనము నిజంగా చూస్తే సినిమాల్లో, డ్రామాల్లో ఎవడైనా ఒక్క క్యారెక్టర్ ఒక్క అన్నెసెసరీ డైలాగ్ చేస్తే అది ఆ ఫెయిల్యూరే. ఇంకా డ్రామా కానీ సినిమా కానీ. మనం అంటే ఎందుకు వీడు ఇట్లా మధ్యలో ఒక మాట అన్నాడు అర్థం పర్థం లేకుండా అంటాం. మన జీవితానికి అదొక చుక్కానిలాగా తీసుకోవాలి. మనం కూడా అంతే, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, అనవసరంగా ఒక మాట మాట్లాడకూడదు, అనవసరంగా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అవతల వాళ్ళకి. మన సంభాషణలో ఒక్కొక్కప్పుడు ఆడవాళ్ళు కలిసి మాట్లాడుకుంటూ ఉంటే మగవాళ్ళు మాట్లాడుకుంటారేమో తెలియదు, ఆఫీసుల్లో ఎలా ఉంటుందో తెలియకుండా మన జీవితాలన్నీ కూడా, మన ఇంట్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అవతల ఇంట్లోకి. ఎందుకు? వాట్ ఫర్? అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. మన ఏ విషయం అనవసరంగా చేయకూడదు. అవసరానికి మించి ఇంటెలిజెన్స్ ఉండకూడదు. నాన్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, అలోలుపత అంటారట దాన్ని. ఆవశ్యకతను మించి ఆసక్తి లేకుండా ఉండటం అనేది దివ్య గుణము. అవసరం ఎంతో అంత మటుకు, ఇంకా ఎక్స్ట్రా ఆవశ్యకత, నోట్లో నుంచి ఏం దొర్లుతున్నాయో మనకే తెలియకపోవడం, ఇవన్నీ ఉంటాయి, అందరి దగ్గర ఉంటాయి. మనమేమి స్పెషల్ కాదు ఇక్కడ, అందరి దగ్గర ఇవి ఉంటే అవన్నీ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ ఉండటమే సాధన. అందుకే మా సాధకుడు అని చెప్పారు ఇక్కడ క్లియర్గా. ఓహో ఇలా చెప్పేసాను ఇంత, అయ్యో ఇప్పుడు ఎట్లా అని కాదు, ఈసారి జాగ్రత్తగా ఉంటాను, అనవసరంగా ఎందుకు మాట్లాడటం అని తెలుసుకుంటూ ఉండటం అన్నమాట. సో ఏ విషయమును ఆవశ్యకతను మించి ఆసక్తి లేకుండా ఉండటం అనేది అలోలుపత, దివ్యగుణం అన్నమాట. 17వ నెంబర్లో, ఎవరితో అయినా సరే, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మృదువుగా ప్రవర్తించాలట. ర్యాష్గా ఉండకూడదు అన్నమాట, రఫ్గా ఉండకూడదు, ధూర్తమైనటువంటి ప్రవర్తన చేయకూడదు అసలు ఎప్పుడు అని చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అయినా చక్కగా సంభాషించటం అలవాటు చేసుకోవాలన్నమాట. మృదువుగా చెప్పడం, ఎంత పెద్ద విషయమైనా సరే, ఎంత కోపంతో చెప్పాల్సిన విషయమైనా మృదువుగా చెప్పటము అనేటటువంటిది తప్పకుండా అలవాటు చేసుకోవాలి. అదేమిటి అలా అలవాటు చేసుకోవటం అనేది మార్దవము అంటారట. మృదువుగా ప్రవర్తింపగలగటం, అలా చేయగలగటం మార్దవము. ఇది ముందు మనస్సులో స్థిరపడాలి. ఆ మార్దవం అనేది, ఆ మృదుత్వం అనేది, ఆ సెన్సిటివిటీ మనస్సులో చక్కగా స్థిరపడ్డప్పుడు ఆ ర్యాష్గా బిహేవ్ చేయకుండా ఉండటం అనే దాన్ని మనం స్లోగా సంపాదించుకోగలుగుతాం. తర్వాత 18వ నెంబరు, ఇది కూడా చాలా బాగుంది. తన యందు ఎంత చిన్న లోపమో దోషమో గమనించినప్పుడు సిగ్గుపడాలట. అయ్యో ఇదేమిటి ఇట్లా మాట్లాడాను, ఇలా చేశానేమిటి అని చక్కగా తన తప్పుని తెలుసుకోగలగడం. తను ఎంత పెద్ద మహాకార్యం సాధించినా కూడా భగవంతుడి వల్ల సాధ్యపడిందే కానీ నా గొప్పతనం కాదిది అని తెలుసుకొని ఒదిగి ప్రవర్తించటం అది మంచి పద్ధతి అంటున్నారు. దీనిని ఉచిత లజ్జ అని పెద్దలు అన్నారు అని చెప్పారు. 18వ నెంబర్ అయిపోయింది. ఇక్కడ 19 వచ్చింది, చాపల్యము లేకుండుట. చాపల్యం అంటే ఏమిటి? అన్నెసెసరీ క్యూరియాసిటీ అంటేనే అన్నెసెసరీ. అది పాకిపోతూ ఉంటుంది, మనస్సు లక్షణం అది. అక్కడేమిటో అక్కడేమిటో మనకి భాగవతంలో పరీక్షిత్ మహారాజు దర్భల మీద పడుకొని ప్రాయోపవేశం చేసే సమయానికి ఆయన వస్తాడు, శుకమహర్షి వస్తాడు. శుకమహర్షి వస్తూ ఉంటే ఆయన్ని వర్ణించినప్పుడు ఈ మాట చెబుతారు, 10 మంది కూడిన చోట అక్కడేముందో అనే కుతూహలంతో తొంగి చూడడు, అది ఆ కుతూహలం ఆయనకి లేదు అని చెప్పి ఇది ఒక మంచి లక్షణంగా అక్కడ చెప్పారు. చాలా లక్షణాలు ఉన్నాయి ఆయన ఎందుకంటే మహానుభావుడు, జీవన్ముక్తుడు ఆయన వచ్చి భాగవతం చెప్పాడనమాట పరీక్షిత్తుకి.
ఆ సందర్భంలో ఈ మాట చెప్పారు, అనవసరమైన కుతూహలం లేకపోవటం అనేది. అందుకని గుర్తొచ్చింది నాకు. అది చాపల్యం లేకుండా ఉండటం అన్నమాట. అటు ఇటు పోకుండా ఉంటుంది మనసు. లేకపోతే ఎక్కడ ఏది జరుగుతుందో అటు ఇటు పోయినప్పుడు ఏమవుతుందంటే, మనం దేని మీద పని చెయ్యాలో ఆ పని గోవింద కొడుతుంది, ఇంకా ఆ పని అవదు. అంటే మనసు చెదిరిపోయింది. ఎదుట ఉన్న కర్తవ్యం ఎడల మనస్సు ప్రవర్తించటం మానేసి చేయాల్సిన పని గురించి మనసు వదిలేసి దాన్ని ముందు జరిగేవో వెనక జరిగేవో అప్పుడు పక్కన ఎక్కడో జరుగుతూ వాటి మీదకి వెళ్ళిపోయిందంటే పని చెడిపోతుంది. దాన్ని కుతూహలం, అది చేయకూడదు. కూతురికి పెళ్లి చేయాలంటే ఏం చేయాలో అది చేయాలి, కానీ ఎప్పుడవుతుందో ఏమిటో, అసలు చేయగలనో లేదో, నా దగ్గర డబ్బు ఉందా లేదా, ఏం చేయాలి ఇప్పుడు, ఫస్ట్ డబ్బు కూడా పెట్టనా, లేకపోతే ఫస్ట్ నగలు కొన్నా, ఏం చేయని, ఎందుకు ఆలోచన, ఏం చేయాలి, కూతురు పెళ్లి చేయాలంటే సంబంధాలు చూడాలి అంతే, నథింగ్ ఎల్స్. చెయ్యవలసినది చేసుకుంటూ పోవటమే అనవసరమైన పూర్వకమైన కుతూహలము. చెయ్యకూడదు. తనకు ఉద్యోగం వస్తుందో రాదో, భార్యకు పుట్టబోయేది ఆడపిల్ల మగపిల్లాడో, ప్రమోషన్ వస్తుందో రాదో, ఇవన్నీ, ఇల్లు కట్టుకుంటానో లేదో, ఇవన్నీ కూడా చాలా పొరపాటైన జీవితం ఉంటాయి. ఇవన్నీ ఉన్న వాటిని సర్దుబాటు చేసుకొని ఇవి లేకుండా చేసుకోవాలి. ఇలాంటి చాపల్యం లేకుండా, అంటే కుతూహలం లేకుండా, తనను అంటకుండా ఉండటం అనే స్థితిని చేరుకున్నాడంటే ఇది దైవ గుణాల్లో ఒకటి అని క్లియర్గా చెప్తూ ఉన్నారు. ఇది 2వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ నంబరు 20. తనలోని తాను అనే వెలుగు తన స్వభావంతో మాటుబడి ఉంటుందిట. తాను అనే వెలుగుట, ఆ వెలుగు మన స్వభావం పైన ప్రవర్తిస్తూ ఉన్నందువల్ల, అంత ఆ స్వభావపు ఫోర్స్ వల్ల లోపల దాక్కొని ఉంటుందన్నమాట. ఆ వెలుగు తన స్వభావాన్ని క్లీన్ చేసుకున్న కొద్దీ, పరిశుద్ధి చేసుకున్న కొద్దీ తన లోపలున్న తేజస్సు బయటికి వస్తూ ఉంటుందిట. తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఆకర్షిస్తుంది. అది వెరీ న్యాచురల్. మహానుభావుడు ఎవరో వచ్చారంటే మనం వెళ్ళిపోతాం కదా, ఆయన్ని చూడగానే తెలుస్తుంది మనకి, తప్పకుండా ఆయన మహానుభావుడే అని తెలుస్తుంది. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను, ఎంత మహానుభావులైనా మనకేదో కావాలని వెళ్ళకూడదు. వెళ్ళాలి, నమస్కారం పెట్టుకొని యువతలకు వచ్చేయటమే. ఆయన గురించి జడ్జిమెంటు, నిన్న ఆయన చాలా మహానుభావుడు అనుకున్నానండి కానీ కాదుట, ఆయన గురించి ఏవో ఫోటోలు పడ్డాయండి, ఇవన్నీ మనకు అవసరం లేదు. మన మనసు చెడిపోతుంది, అది అర్థం చేసుకోవాలి. నిసర్గదత్త మహారాజ్ దగ్గరికి ఎవరో వచ్చి, ఎంత గొప్పవారండి మీరు, మీ అంత గొప్పవారిని దర్శించటం నా మహాభాగ్యం అన్నారట. ఆయన వెంటనే చెప్పారట, అవునా నీకు అలా ఇప్పుడు నీకు అలా అనిపిస్తుందా, రేపు ఏమనిపిస్తుందో నాయన, ఇప్పుడు నేను ఐ యామ్ ఎట్ యువర్ మెర్సీ అన్నారట. అంటే నీ దయకు పాత్రుని అయ్యాను, ఇవాళ రేపు అవుతానో లేదో. అంతేగా మానవ స్వభావం, ఇవాళ గౌరవిస్తాం, రేపు కింద పడేస్తాం, అట్లా చెప్తూ ఉన్నారనమాట. ఆ మహానుభావులు ఆకర్షిస్తారు, చాలా సహజంగా ఆకర్షణ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆ లోపలి వెలుగు బయటకు వస్తుందో అందరినీ ఆకర్షిస్తుంది. ఆ వెలుగు ఒక తేజస్సు బయటకు వస్తుంది, శాంతిని ప్రసాదించే తాను అనే తేజస్సు ప్రతి వాళ్ళల్లో ఉంటుంది. ఇది కలిగి ఉండటం అనేది దివ్య లక్షణాల్లో ఒకటి. అంటే స్వభావాన్ని కొంచెం పక్కన పెట్టడం నేర్చుకున్న కొద్దీ, ఇది నా స్వభావం అండి, నేను ఎప్పుడూ అలాగే చేస్తానని సమాధాన పడటం కాదు. స్వభావాన్ని మార్చుకోవచ్చు. మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. మనం ఇంకొకళ్ళ గురించి కాదు అనుకోవాల్సింది, వాడి స్వభావం మారాలండి, వాడు మారితే కానీ వాడు బాగుపడ్డు కాదు, అది కాదు. మన స్వభావం మార్చుకోవటం మన చేతుల్లో ఉంది. ఎవరి గురించి అన్నా అనుకుంటే మన సాధన చెడిపోతుంది, మనం తప్పు మార్గంలో పడుతున్నాం. ఎందుకంటే నిజంగా మాట్లాడితే వేరే ఎవ్వరు ఇంకొకళ్ళు లేరు, ఉన్నారనే భ్రమ ఉంది. భ్రమని మనం సర్దుకోవచ్చు, కానీ భ్రమలో ఉన్నవాడిని ఎలా మారుస్తాం? కళలో ఉన్నవాడి స్వభావాన్ని మనం ఎలా మారుస్తాం? మన స్వభావాన్ని మార్చుకోవచ్చు మనం, అది చెప్తూ ఉన్నారు. మార్చుకున్నప్పుడు మన స్వభావాన్ని తగ్గించుకుంటూ, దాని ప్రభావాన్ని తగ్గిస్తూ, దాని ఫోర్స్ని తగ్గిస్తూ వెళ్ళినప్పుడు లోపలున్న వెలుగు బయటపడి దివ్యగుణ లక్షణం అయిపోతుంది, అది తేజస్సు బయటకు వస్తుంది అని చెప్పారు ఇక్కడ. 21వ నెంబరు క్షమ అంటే ఓర్పు కలిగి ఉండటం. ఇతరుల్లో కానీ సన్నివేశాల్లో కానీ ఇన్సిడెంట్స్ ఏవేవో జరుగుతుంటాయి, తనకు నచ్చినవి నచ్చనివి రెండూ ఉంటాయి. అది ప్రాబ్లం ఇక్కడ. నచ్చినవి జరిగినప్పుడు
చాలా ఆనందపడిపోవటం, నచ్చనివి జరిగినప్పుడు సహించలేకపోవటం, అవి ఉంటాయి మనకి సహజంగా. క్షమ అంటే ఏంటంటే ఆ జడ్జిమెంట్ చేయకుండా ఇవి నాకు ఇష్టం, ఇవి నాకు ఇష్టం లేదు, ఎందుకు మన చేతుల్లో లేని పని అది ఎన్నో జరుగుతాయి. దాన్ని మనం ఎదటి వారిని ప్రేమగా చూసి ఓర్పు కలిగి ఉండాలి. వాళ్ళని ప్రేమగా చూడకపోతే మనకు ఓర్పు రాదు. వాళ్ళని ప్రేమగా చూడాలి అంటే వాళ్ళని మనసులో మనం క్షమించగలగాలి. క్షమించేంత గొప్పవాళ్ళం కాదు, కానీ ఫర్గివ్ అనే మాట మనం అక్కడ వాడకపోతే మనం వాళ్ళతో హాయిగా ఉండలేము. మన మనస్సులో వాళ్ళని ఫర్గివ్ చేయాలి. ఎందుకు? అది దైవస్వరూపం, మనదే పొరపాటు. ఫర్గివ్ చేసిన కొద్దీ మనకి సుఖం వస్తుంది. వాడికి వస్తుందో రాదు అది వేరే విషయం, వాడి సుఖం వాడి చేతుల్లో ఉంటుంది. ఆ క్షమ ఓర్పు ఉన్న కొద్దీ మన సుఖస్వరూపం, మనలో ఉన్న సుఖస్వరూపం బయటపడుతూ ఉంటుంది. అది అద్భుతంగా చెప్తూ ఉన్నారు ఇక్కడ 21వ నెంబరు. క్షమ అంటే ఓర్మి కలిగి ఉండటం. ఇతరుల్లో కానీ ఇన్సిడెంట్స్లో కానీ ఏదైనా మనం సహించలేని విషయాలు కనపడినా కూడా వాటిని పెద్ద సీరియస్గా తీసుకోకుండా క్యాజువల్గా తీసుకొని మనస్సులో దానికి ఏ రకమైన రూపము ఇవ్వకుండా ఉండటం, ప్రేమతో ఓరిమి కలిగి ఉండటము అని చెప్తూ ఉన్నారు. దానివల్ల వాళ్ళకేం ఉపయోగం కాదు, మనకే ఉపయోగం. అది దివ్య గుణము అని రాస్తున్నారు ఇక్కడ 21వ నెంబరు. దివ్య గుణం క్షమ, ఫర్గివ్నెస్. ఎంత పెద్ద ఒక టీవీ సీరియల్లోనే చూపించాడు. ఒక అమ్మాయిని ఒకడు మోసం చేస్తే పాపం చాలా బాధపడుతుంది. వేరే ఊరికి దాని స్నేహితురాలతో వెళ్ళిపోతుంది, కానీ నిద్రపోదు, అన్నం తిందు. అప్పుడు ఆ స్నేహితురాలు చెబుతుంది, నువ్వు అతన్ని కంప్లీట్గా ఫర్గివ్ చేస్తేనే నీకు శాంతి ఉంటుంది. మనసులోంచి తీసేయి, వాడిని క్షమించేసేయి. నువ్వు వాడిని తలుచుకొని వాడు సరిగా పొరపాటు చేశాడు, నన్నింత మోసం చేస్తాడా అని వాడిని మోసదృష్టితో నువ్వు ఇప్పుడు చూస్తూ ఉన్న కొద్దీ నీకు అశాంతి ఉంటుంది. వాడిని ఫర్గివ్ చేసేయి కంప్లీట్గా. ఆ మాట నాకెంతో నచ్చింది నిజంగా. జీవితంలో అవతల వాళ్ళు ఏదో మోసం చేశారనో, అవతల వాళ్ళు మనని బాధించారనో కచ్చా కోపం పెట్టుకుంటే ఎవరికి నష్టం? మన మనస్సు చెడిపోతుంది. ఫర్గివ్ చేయి. వాడు హీఈస్ ఆల్సో హెల్ప్లెస్. ఎవ్రీబడీ ఈజ్ హెల్ప్లెస్ ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళ స్వభావం ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తారు. మనకి తెలిసింది కదా, మనం వాడిని ఫర్గివ్ చేసినప్పుడు, కంప్లీట్గా వాడిని మనసా వాచా కర్మన క్షమించగలిగినప్పుడు, రేపు వాడు ఎదురుకుండా వస్తే నువ్వు భగవత్ స్వరూపం అనుకొని మనసులో నమస్కారం పెట్టుకొని దయగా ప్రేమగా ఉండగలిగితే అది నీకు శాంతినిస్తుంది, అది మనకి శాంతినిస్తుంది అని ఇక్కడ మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశారు. అలా చేసి అలా ఉండగలగటం దివ్యగుణంట. దివ్యగుణ లక్షణాల్లో అది కూడా ఒకటి అని చెప్పి 21వ నెంబరు చెప్పారు ఇక్కడ. మన రికార్డింగ్ నెంబర్లో 109లో 109లో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. కంటిన్యూయేషన్ ఉంది, సెకండ్ పార్ట్ మళ్ళీ చెప్పుకుందాం.